వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఈ నెల 15 నుంచి ఏపీ కూటమి సర్కార్ మహిళా మనులకు ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉచిత ప్రయాణం కోసం గుర్తింపు కార్డు చూపిస్తే చాలని, పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేయొచ్చని కాకినాడ జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ చెప్పారు. మహిళల భద్రతే ధ్యేయంగా ప్రతి బస్సుకి సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామంటున్న కాకినాడ జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్తో మా కాకినాడ ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచిత బస్సుని అయితే త్వరలో ప్రారంభించబోతుంది. అంటే ఈ నెల ఆగస్టు 15వ తేదీన ఈ కార్యక్రమానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డిపో మేనేజర్లతో పాటు డిపో రవాణా అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతము కాకినాడకి సంబంధించి రవాణా అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అసలు కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్ని బస్సులు ఏదైతే ఈ పథకానికి సంబంధించి తిరుగుతున్నాయి, ఏ బస్సులు వర్తిస్తాయి, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ స్త్రీ శక్తి పథకానికి సంబంధించి కొత్త బస్సులు ఏమైనా వస్తున్నాయా? ఉన్న బస్సులనే మీరు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే ఏదైతే ఈ వెహికల్ సంబంధించి ఫిట్నెస్ ఏ విధంగా చెక్కింగ్లు అన్నీ జరుగుతున్నాయా? కాకినాడ జిల్లాలోని 3 డిపోలు ఉన్నాయండి. ఒకటేమో కాకినాడ డిపో, ఏలేశ్వరం, తుని డిపోలో. ఈ 3 డిపోల్లో కలిపి 194 బస్సులని ఉన్నాయి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు. ఈ బస్సులన్నింటినీ కూడా మేము ఈ స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణంకి ఉపయోగిస్తామండి. అలాగే ఈ బస్సులన్నింటినీ గత 2 నెలల నుంచి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడము, రిపేర్లు చేయడము, అదేవిధంగా పెయింటింగ్ వేయడం అన్నీ చేసాము. సీట్లు రిపేర్ చేయడం భాగంగా, అలాగే కొత్త బాడీలు కూడా కొన్ని బాడీలు వేయడం కూడా జరిగింది. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. అందువల్ల మేము ఈ యొక్క బస్సులన్నింటినీ కూడా ఎక్కడా ఫెయిల్ కాకుండా, ఎక్కడా క్యాన్సిల్ కాకుండా ఈ యొక్క స్త్రీశక్తి పథకానికి నిరంతరంగా తిప్పడానికి ప్లాన్ చేశామండి. అన్ని రూట్లలో కూడా మహిళా ప్రయాణికులు రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా సరే ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణంలో భాగంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు, అలాగే సిటీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వారికి కావాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో ఉంటున్నట్టుగా ఆధార్ కానీ, మన ఓటర్ ఐడి కానీ, లేదంటే మన ఏదైనా డాక్యుమెంట్, గవర్నమెంట్ ఇచ్చే ఎన్ని డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్తో సంబంధం లేదు, ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ట్రావెల్ చేయొచ్చు. సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు బస్సులకు సంబంధించి ఎంతమంది ప్రయాణం చేసేవారు, ఇప్పుడు కొత్తగా మహిళలు ఎంతమంది పెరిగే అవకాశం ఉంటుందని అంచనాకు వచ్చారు? ప్రతిరోజు కాకినాడ జిల్లాలో 80,000 మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తారండి. అందులో సుమారు 40,000 మంది వరకు మహిళా ప్రయాణికులు ఉన్నారు. ఈ మహిళా ప్రయాణికుల సంఖ్య 30% అంటే కనీసం 15,000 వరకు పెరిగే అవకాశం ఉందండి. సో ఈ మహిళా ఉచిత మధ్య పథకంగా భాగంగా మేము ఈ బస్ స్టేషన్లోని అన్ని మంచినీటి సౌకర్యాలు, టాయిలెట్స్ కండిషన్ ఇంప్రూవ్ చేయడాలు, అదేవిధంగా మరి బస్ స్టేషన్లో ఫ్యాన్లు పెట్టడం, అలాగే కుర్చీలు అన్నీ రిపేర్లు చేసి, పెయింటింగ్ చేసి అన్నీ కూడా రిపేర్లు చాలా చేసి మేము సిద్ధంగా ఉన్నామండి ఈ పథకం అమలు పరచడానికి. సార్, ఇప్పుడు మహిళలు ఎక్కే బస్సులో జెంట్స్ కూడా ఉంటారు, లేదంటే మహిళలకు ఓన్లీ సపరేట్ అలా ఏమైనా ఉందా? మహిళలకి ప్రస్తుతం మహిళలకు ప్రత్యేక బస్సులు ఏం లేవండి. ఉన్న బస్సులు ఏవైతే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయో అన్నింటిలోని మహిళలు ట్రావెల్ చేస్తారు. పురుషులతో పాటు మహిళలకు మాత్రం టికెట్ ఫ్రీగా ఉంటుందండి. సార్, ఇప్పుడు ఏదైతే నూతనంగా కొత్త వెహికల్ సంబంధించి ఏమైనా ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు రాబోయే రోజుల్లోనండి కాకినాడ జిల్లాకి 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు వస్తున్నాయండి. అవి డిసెంబర్, జనవరి ప్రాంతంలో వస్తాయి. అది కాకినాడ డిపో నుంచి నడపడం జరుగుతుంది. ఈ బస్సుల్లో కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే వీటిలో కూడా మహిళలకు ఉచితంగా మేము ప్రయాణం చేయడానికి తీసుకెళ్తామండి. ఇది ప్రస్తుతానికి అయితే 194 జిల్లాలో అయితే వెహికల్స్ అయితే నడవబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి. అలాగే ఎక్స్ట్రాగా ఒక 50 ఎలక్ట్రికల్ ఏసీ వెహికల్స్ కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి డ్రైవర్ రిక్రూట్మెంట్ కావచ్చు, అలాగే వెహికల్స్ యొక్క ఫిట్నెస్ అంతా కూడా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే కాకినాడ జిల్లాకి సంబంధించి 3 డిపోల్లో కూడా అంటే ఎక్స్ట్రాగా 15,000 మంది ప్రయాణికులు దీనికి యాడ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్కి, అది మహిళ కావచ్చు, జంట కావచ్చు, వాళ్ళకి ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా రికార్డ్ అంతా కూడా అవుతుంది. ఆ రికార్డ్ అంతా కూడా డిపో నుంచి కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. బస్సు ఎక్కిన తర్వాత మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, లోపల ఏం జరుగుతున్నా కూడా ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యే విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అయితే కొత్తగా ఒక పాలసీ కూడా తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి కూడా మరో 3 రోజుల్లో అయితే ఈ ఉచిత బస్సుకు సంబంధించి ఒక శకటం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా ఏదైతే ఆగస్టు 15 కార్యక్రమం జరగబోతుందో దాంట్లో కార్యక్రమం కూడా ఉంటుందని శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అవుట్ స్టూడియో.